హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసినట్లయితే ఒక లేటెస్ట్ న్యూస్ రావడం అనేది జరిగింది. లేటెస్ట్ నారా లోకేష్ గారు ఒక మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే, తాజా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు వెంటనే స్పందించిన లోకేష్, సీఎం కూర్చుని ఎవరితో తాము షేర్ చేసుకోమంటూ కుండబద్దలు కొట్టడం కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నారా సీఎం సీట్ని ఎవరితో షేర్ చేసుకోమని చెప్పి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు పొత్తులతో కలిసి ఉన్న ఈ యొక్క టీడీపీ అలాగే జనసేన ఏమని మాట్లాడాలంటే, ఒకవేళ వస్తే టీడీపీ కానీ లేకపోతే జనసేన కానీ రావాలి, లేకపోతే సీఎం సీట్ ఎవరొకరు షేర్ చేసుకోవాలి అలా మాట్లాడాలి. కానీ ఆయన అక్కడ ఏం చెప్పాడంటే, సీఎం సీటు నేను ఎవరితో షేర్ చేసుకోము, ఈసారి ఖచ్చితంగా ఒకవేళ టీడీపీ పార్టీ అధికారంలో వస్తే మా నాన్నగారు అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే సీఎం సీటుకి అధికారంలోకి వస్తాడు, ఆయన మాత్రమే అరుడు అని చెప్పి అక్కడ నారా లోకేష్ గారు అక్కడ స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. ఇంకా మనమే అర్థం చేసుకోవాలి అంటే, వాళ్ళు పొత్తులతో ఉన్నప్పటికీ కూడా అక్కడ జనసేనకి ఏమాత్రం అక్కడ వాల్యూ లేదని మాత్రం స్పష్టంగా మనకి అర్థం అవటం అనేది జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క జనసేన అధ్యక్షుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనకి అసలు ఆ టీడీపీ వాళ్ళకి అంటే అక్కడ టీడీపీ మెంబర్ వాళ్ళకి అసలు ఏ రకంగా అక్కడ రెస్పెక్ట్ అనేది లేదు. ఆ యొక్క పార్టీకి జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్కి ఏమాత్రం అక్కడ అర్హత లేదు, అసలుకి వాల్యూ లేకుండా నారా లోకేష్ గారు ఈ రకంగా ట్వీట్ చేయడం అనేది జరిగింది. ఇంకా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా పవన్ కళ్యాణ్ ఆ యొక్క టీడీపీ పార్టీకి వాళ్ళు ఒక బానిసలుగా బతకడం అనేది జరుగుతుంది. వాళ్ళు కేవలం ఆ యొక్క పార్టీకి మాత్రం వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ అధికారంలోకి మేము రావాలి, అధికారంలోకి ఈసారి వచ్చి మేము గెలవాలని ఏ రకంగా వాళ్ళకి మైండ్ సెట్లో ఏ రకంగా అయితే లేదు. మరి చూసారు కదా, నారా లోకేష్ గారు ఇలాగ ఇంటర్వ్యూలో ఒక వ్యాఖ్యలు ఇవ్వడం అనేది జరిగింది. ఈసారి పవన్ కళ్యాణ్కి మేము సీఎం సీట్ ఇవ్వమని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ తేల్చి చెప్పడం అనేది జరిగింది. మరి ఇలా చూస్తేనేమో జన సైనికులేమో ఆ యొక్క టీడీపీ జెండాకి కూలీల వాళ్ళలాగా ఉండడం అనేది జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ని సంప్రదించి ఒకసారి మాట్లాడాలి. నార్మల్గా అయితే పొత్తులతో ఉన్నారు కాబట్టి ఈ ఒకరు డిస్కషన్ చేసుకొని దాని గురించి మాట్లాడుకోవటం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క ఇంటర్వ్యూలో నారా లోకేష్ గారు అయితే ఈసారి సీఎం సీట్ మా నాన్నగారికి, ఈసారి మేమే గెలుస్తామని చెప్పి అక్కడ మాట్లాడటం అనేది జరుగుతుంది. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏ రెస్పెక్ట్ ఇచ్చారు? నార్మల్గా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి అక్కడికి ఏ రెస్పెక్ట్ ఇవ్వలేదు, జస్ట్ ఆయన ఒక యూజ్ అండ్ త్రోగా వాడుకోవటం అనేది జరుగుతుంది ఆ పార్టీకి. ఇంకా చూసినట్లయితే జన సైనికుల్ని కానీ పవన్ కళ్యాణ్ని కానీ ఆ పార్టీకి జస్ట్ ఒక యూజ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. అక్కడ పొత్తులతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఆయన అధికారంలోకి వస్తే ఎలా ఉండిద్ది అని చెప్పి నార్మల్గా ఒక ఛాన్స్ అనేది ఇస్తారు. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ యొక్క నాటకాలు అయితే ఇక్కడే మనకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. కాబట్టి ఒక పక్కన చూసినట్లయితే మన వైఎస్ఆర్సీపీ అయితే ముందుకి దూసుకు వెళ్ళటం అనేది అంటే గ్రాఫ్ అనేది పెరుగుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది. ఒక పక్కనే ఇక్కడ టీడీపీ నారా లోకేష్ అయితే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. మరి ఏ పార్టీ ఎన్నికల రోజు అధికారంలోకి వస్తుంది అనేది మనం చూడాల్సిన విషయాలే. ఇంకా చూసినట్లయితే మరి నారా లోకేష్ గారు ఈ రకంగా కామెంట్ చేశారు కదా, ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు కదా, మరి చూశారు కదా, వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.